నాయక్ 9 న్యూస్ కి స్వాగతం. నంద్యాల మెయిన్ బజార్ బంగారు వీధిలో కలకలం. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో మహానంది జ్యువెలర్స్ షాపులో సోదాలు. హాల్ మార్క్ లేకుండా నగలు అమ్మకంపై బంగారు దుకాణంపై దాడుల్లో 3 కేజీలు పైగా బంగారం సీజ్ చేసిన అధికారుల సోదాలతో షాపులకు తాళాలు వేసి పరారైన బంగారు వ్యాపారస్తులు. సీజ్ చేసిన బంగారంను కోర్టులో హాజరుపరుస్తామంటున్న అధికారులు. అలాగా అని ఇండియన్ స్టాండర్డ్స్ విజయవాడ నుంచి నేడు నంద్యాల వచ్చాము. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హాల్ మార్క్ లేకుండా హెచ్ఓఐడి మార్క్ లేకుండా జ్యువెలరీ ఇక్కడ అమ్ముతున్నారని కంప్లైంట్ వచ్చింది. దాని ఇన్వెస్టిగేషన్ మీద ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మెయిన్ బజార్ దగ్గర మనం చెక్ చేస్తే హాల్ మార్క్ లేకుండా జ్యువెలరీ డిస్ప్లే చేస్తున్నారు, అదేవిధంగా అమ్ముతున్నారు. ఆ జ్యువెలరీని మనము ఈరోజు చూసి సీజ్ చేయడం జరిగింది. వీటిని కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు వీళ్ళు సీజ్ చేశారు కదా, వీళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ఏంటి సార్ వీళ్ళ అదే ఫర్దర్ కోర్టు నిర్ణయిస్తుంది. ఫైన్ ఉంటుంది, ఆ ఫైన్ పే చేసి వాళ్ళు రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది గోల్డ్. ఇప్పుడు కస్టమర్లకు మీరేం చెప్తారు? కస్టమర్లకు నేను చెప్పేది ఏంటంటే మన గవర్నమెంట్ భారత ప్రభుత్వం హెచ్ఓఐడిని కంపల్సరీ చేసింది. బంగారు జ్యువెలరీ రేట్ పెరుగుతుందని తెలుసు. సో నాణ్యమైన బంగారుని ప్రజలకు ఇవ్వడం కోసం ఈ హెచ్ఓఐడి హాల్ మార్క్ని మన భారత ప్రభుత్వం కంపల్సరీ చేసింది 2021 నుంచి. సో మీరు ఎప్పుడైనా కానీ గోల్డ్ కొన్నప్పుడు 2 గ్రాముల మీద గోల్డ్ కొన్నప్పుడు ఈ బిఏఎస్ హాల్ మార్క్ దాంతోపాటు ఒక 6 డిజిట్ యూనిక్ నంబర్ ఉంటుంది, హెచ్ఓఐడి అంటారు. 6 డిజిట్ నంబర్ అవన్నీ ప్రింట్ అయి ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. అదే ఆ 6 డిజిట్ నెంబర్ని మన బిఏఎస్ కేర్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. ఆ యాప్లో మీరు ఆ 6 డిజిట్ని టైప్ చేస్తే అది ఎంత ప్యూరిటీ ఉంది, ఎక్కడ తయారైంది అనే డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు డైరెక్ట్గా. సో హెచ్ఓఐడి ఉన్న గోల్డ్ని పర్చేస్ చేయాలి. ఈ రైట్స్ ఎన్ని రోజులు జరుగుతాయి నంద్యాలలో? ప్రస్తుతం ఇక్కడ కంప్లైంట్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ ఫర్దర్ ఎక్కడ కంప్లైంట్ వచ్చినా అక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. వెరీ గుడ్ జాబ్ ఇచ్చారు సార్.
షాపుడి బంద్ అయిపోయింది నేను అదే మీ దగ్గర పెట్టు అంటున్నాను, కౌంట్ చేయడానికి తెలియని తెలుసుకోవడానికి మేము వచ్చాము. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ 9 న్యూస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.